దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు మన దేవుని మహిమ కలిగిన మాటలు యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం. నీవు నీరు కట్టిన తోటవలను ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊటవలను ఉందువు. ప్రియమైన దేవుని సంగమా, మనము ఎప్పుడూ నీటి ఊట వలె ఒక ఫలభరితమైన జీవితం చేస్తూ ఉండాలి అంటే దేవుడు నిత్యం మనకు తోడుగా ఉండాలి. ఆయన తోడు లేకపోతే మనం ఫలించలేం, అభివృద్ధి చెందలేం. చూడండి, బైబిల్లో మోషే, ప్రభువా మీ సన్నిధి నాతో రాకపోతే నేను ఎటు వెళ్ళలేనన్నాడు. అంటే నిత్యము దేవుడు మనతో లేకపోతే మనం ఫలభరితంగా మార్చబడలేం. ఎందుకు మోషే దేవుణ్ణి అడిగాడు, దేవా మీరు రాకపోతే అని? బైబిల్ సెలవిస్తుంది, నేను మీకు ముందుగా నడుస్తాను, మార్గంలో దుష్టుడు పొంచి ఉన్నాడు అని ఉంటుంది బైబిల్లో. అంటే దేవుడు రాకపోతే మార్గంలో దుష్టుడు పొంచి ఉన్నాడు. ఆ దుష్టుడు మనల్ని అపహరించటానికి, పడగొట్టడానికి చూస్తూ ఉంటాడు. చూడండి, యెరూషలేములో ఒకతను ఉన్నాడు, యెరికోకి దిగుతుండగా గాయపరచబడ్డాడు. అంటే మార్గంలో వాడు పొంచి ఉన్నాడు. కాబట్టి నిత్యం ఆయన మనతో ఉండాలి. ఆయన మనతో ఉండాలంటే మోషేలో దేవుడు ఒక నమ్మకత్వాన్ని చూశాడు. అతడు నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు అన్నాడు. కనుక అతనికి దేవుడు తోడై ఉన్నాడు. తన ఇల్లంతట్లో అనగా దేవుని చిత్తము చేయుటలో మోషే నమ్మకస్తుడు. ఈరోజు మనం ప్రభు కొరకు జీవిస్తున్నాం. మనం ఎల్లప్పుడూ నీటి ఓరన నాటబడిన వారమై ఫలించు వారిగా ఉండాలన్నా, ఉబుకుతున్న నీటి వలె ఉండాలన్నా దేవుడు మనకు తోడై ఉండాలి. దేవుడు మనకు తోడై ఉండాలంటే మనం నమ్మకం కలిగి ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనం ప్రార్థనలో నమ్మకంగా ఉండాలి, పరిశుద్ధ జీవితంలో నమ్మకంగా ఉండాలి, సహవాస జీవితంలో నమ్మకంగా ఉండాలి, బైబిల్ చదివే విషయంలో నమ్మకంగా ఉండాలి. దేవుని వలె క్షమించే మనసు కాపాడుకునే విషయంలో నమ్మకం కలిగి, అలా దైవ స్వభావాలన్నీ మనం కాపాడుకునే విషయంలో నమ్మకంగా ఉండగలిగితే నిత్యము దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అలాంటి ఉన్నతమైన భాగ్యం ప్రభు మనందరికీ అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక.